హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా పాయింట్. ఈ రోజు వీడియోలో మనం విస్ఫోట్ యొక్క మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం అనమాట. ఈ సినిమా జియో సినిమాస్లో అయితే తెలుగులో కూడా వచ్చింది, తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా వచ్చిందనమాట. అండ్ ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్వాలేదు, ఓటీటీ కాబట్టి ఒకసారి అయితే చూడవచ్చు అనమాట. సినిమా అంతా కూడా ఒక డ్రగ్స్ గురించే ఉంటుంది. సో హీరో వాళ్ళ ఫ్రెండ్ అనుకోకుండా ఒక డ్రగ్స్ గ్యాంగ్ చేతిలో ఇరుక్కుంటారనమాట. సో దానిపైనే సినిమా స్టోరీ మొత్తం కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ సినిమా అంతా ఓకే, కానీ బట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే తెలుగు డబ్బింగ్ మరీ చాలా వరస్ట్గా కూడా ఉందన్నమాట. సో అంత గొప్పగా అయితే లేదు. సో అంటే కొన్ని సీన్స్ అయితే మరీ ఘోరంగా, అసలు లిప్ మూమెంట్ కూడా సరిగ్గా లేదనమాట. సో దాని తోడు ప్లస్గా ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా బాగా ఎక్కువగానే ఉంది. సో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడడం అంటే కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు మామ. సో కుర్రాళ్ళకి అయితే ఇట్స్ ఓకే, కానీ ఫ్యామిలీతో అనేసరికి కొంచెం కష్టం. సో ఇక విషయం ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒకప్పుడు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉండేవాడు అనమాట. అనుకోకుండా ఒకరోజు హీరోని వాళ్ళ ఫ్రెండ్ కలుస్తాడు. కలిసి తనతో పాటు కారులో కూర్చొని మాట్లాడుతూ ఉండగా డ్రగ్స్తో నిండిన ఉన్న ఒక జాకెట్ని అయితే హీరోకి ఇస్తాడనమాట. హీరో ఆ జాకెట్ తీసుకుని ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ జాకెట్ వల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఫేస్ చేయాల్సి వచ్చింది అనేదే స్టోరీ అనమాట. దీనితో పాటుగా ఇంకొక స్టోరీని కూడా కనెక్ట్ చేసి ప్యారలల్గా తీసుకువెళ్ళడం కూడా జరుగుతుందన్నమాట. సినిమా ఫస్ట్ పార్ట్ మొత్తం కూడా బాగానే ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇక రెండో పార్ట్ అంతా కూడా మరి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే కూడా. సో కిడ్నాప్లు, మనీ డిమాండ్లు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. స్టోరీ పరంగా బాగానే ఉంది, పర్వాలేదు, కానీ ఒకసారి అయితే చూడవచ్చు. సో ఓటీటీ కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో సినిమా అయితే బాగానే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా తెలియజేయండి. సో అదేవిధంగా ఇలాంటి మరికొన్ని మూవీ రివ్యూస్ మన ఛానల్లో ఇంకా రావాలంటే ఈ రివ్యూ పైన మీ స్పందన ఏంటనేది కామెంట్లో కూడా తెలియజేయండి భయ్య. అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియపరచండి. మన రివ్యూస్లో ఏమన్నా కానీ మైనస్ పాయింట్స్ ఉంటే కనుక చెప్పండి, వాటిని సరి చేసిన ప్రయత్నం అయితే చేద్దాం.